వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ ఫోకస్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలు 5 సంవత్సరాల కాలం పాటు పూర్తి సామర్థ్యాన్ని కనబరచాలంటే ఏ లక్షణాలు ఎలా ఉండాలో చెబుతున్నారు మధుపానీయ మేధావులు. మధుపానీయం అంటే అదేదో అమృతం అనుకునేరు. దానికి ఉన్న పర్యాయ పదాల్లో సురాపానం లేదా లేటెస్ట్ ట్రెండ్ ఆంగ్ల పదం వైన్స్. అచ్చ తెలుగులో మనం ముచ్చటగా పిలుచుకుంటున్న మందుబాబుల కోసం ఓ ప్రత్యేక కమిట్మెంట్ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఇక మరో మాటగా చెప్పాలంటే వైన్స్ లేకపోతే ప్రభుత్వ పథకాలే కుంటుపడి పోతాయి అనేంతగా అంతెత్తిన పడగ విప్పి శాసిస్తోంది వైన్స్ వ్యాపారం. గత ప్రభుత్వాల పాలసీలను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే మద్యం పాలసీలు లేకుండా ఏ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టలేదు అనేది సుస్పష్టం. కాకపోతే 1982లో ఆ తర్వాత ఎన్టీఆర్ హయాంలో సంపూర్ణ మద్య నిషేధం ఒక్కటి తప్ప ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రభుత్వం వైన్స్ నుంచి వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడిపారనేది సామాన్యులకు సైతం తెలిసిన నగ్న సత్యం. నేపథ్యంలో ఏపీలో ప్రవేశపెట్టబోతున్న లిక్కర్ పాలసీలతో ఏపీలో మందుబాబులకు శుభవార్త కాబోతున్న ప్రత్యేక అంశాలపై ఒక ప్రత్యేక కథనం. రాజధాని అనేదే లేకుండా విభజించబడ్డ ఏపీ ఏదో మూలకు విసిరిసిన వైనం. ఆ నేపథ్యంలోనే అనుభవశాలి చంద్రబాబు పగ్గాలు చేపట్టి సంపదను సృష్టించడంలో అందివేసిన చెయ్యి కాబట్టి కొద్దో గొప్పో నిలబడగలిగింది. ఆ తర్వాత 2019 నాటికి అత్యాశకు పోయిన ఏపీ వాసులకు ఉన్నది కొడుక్కు తెచ్చుకున్నది అనే చందాన ఆర్థిక పరిస్థితి 20 ఏళ్లకు వెనుకుపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంపూర్ణ మద్య నిషేధం అంటూ ఏపీ వాసులకు 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత ఆ హామీలను అటకెక్కించేశారు. అప్పటి వరకు ఉన్న లిక్కర్ పాలసీలను కంటిన్యూ చేయకుండా వాటిని క్యాన్సిల్ చేశారనుకుంటే అది ప్రజాక్షేమం కోసమే కాదనేది జగమెరిగిన నగ్న సత్యం. ఆ ప్లేస్ లో బూమ్ బూమ్ ప్రెసిడెంట్స్ లిక్కర్ లాంటి కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చారు. దాంతో వాటిలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉందంటూ గగ్గోలు పెట్టిన వైద్యుల సలహాలను సూచనలు కూడా పక్కన పెట్టేశారు జగన్ అండ్ కో వర్ధం. దాంతో ఆ లిక్కర్ ను తాగిన వాళ్ళలో చాలా మంది ఏదో రోగాన బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక అదంతా ఒకెత్తు కథనమైతే వర్తమానంలో తీపి వార్తను అందిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందే మరో మాటను మనం గుర్తు చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయంటే మందుపాపులు లేనిదే ప్రభుత్వాలు నడవవు అనే స్థాయికి చేరిపోయింది వైన్ సిండికేట్. దీనినే మరో మాటగా చెప్పాలంటే ప్రభుత్వాలని శాసించే స్థాయికి చేరిపోయాయనే చెప్పాలి.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బ్రాండ్లతో ఆరోగ్యాలను గుల్ల చేసుకున్న మందుబాబులకు కూటమి ప్రభుత్వం సరికొత్త మద్యం పాలసీని తెర మీదకు తీసుకొస్తూ ప్రణాళికను సిద్ధం చేసింది. పాత బ్రాండ్లనే కారు చౌకగా అమ్మేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దాంతో ఈ వార్త తెలిసిన మందుబాబులకు పండగే పండగలా ఎగిరి గంతేస్తున్నారు. ఓట్ల కోసం జగన్ను గద్దె దింపే ప్రక్రియలో భాగంగా ఏపీ వాసులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఇప్పుడు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఒకవైపు హామీలను అమలు చేయడానికి సరిపడిన నిధులు లేకపోవడంతో కేంద్రం పైన ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటికే పోలవరం పూర్తికి, రాజధాని అభివృద్ధికి నిధులను మంజూరు చేసిన కేంద్రం మిగిలిన హామీల విషయంలోనూ కేంద్రం నుంచి నిధుల రూపంలో అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయా అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. 2024 వరకు జగన్ సర్కార్లో ఆయా స్కీమ్ల కింద పంచిపెట్టేసిన నిల్వలు సరిపోకపోగా మరిన్ని నిధులను ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు రూపంలో పెట్టేసి జగన్ డబ్బులు పంచిపెట్టేశారని అధికార పక్షం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ సర్కారు దైన్య స్థితిలో పడిపోయిందనేది పలువురి వాదన. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, సూపర్ 6 కు సూపర్ పొటాషే బలం లాంటివి. ఇవి ఇప్పుడు కూటమి ముందున్న పెద్ద సవాల్గానే కనిపిస్తుంది. ఇక ఉన్నది ఒకటే దారి. ట్యాక్స్ పేయర్సే ఆపద్బాంధవులంటూ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 1982లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించిన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నడపడంలో కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. ఆ తర్వాత జరిగిన పరిణామాలను విశ్లేషించడం కంటే తాజా పరిణామాలపై ఓ లుక్కేస్తే మంచిది. మందుపాపులే లేకుంటే పరిపాలనే ప్రశ్నార్థకమంటున్న రాజకీయ మేధావులకు అందని మరో సీక్రెట్ కూడా ఇక్కడ దాగి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రక్రియలో భాగంగా నిధులు, సంపద సృష్టి అనే అంశాలపైన చంద్రబాబు దృష్టి సారించారనేది వాస్తవం. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం, పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం, పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం, పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం, పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం.
ఇక కూటమి ప్రభుత్వం లిక్కర్ పాలసీపై స్పష్టమైన క్లారిటీతోనే ఉంది. సంపూర్ణ మద్యపాన నిషేధం సాధ్యం కాదని చెబుతూనే చీఫ్ లిక్కర్ ను పూర్తిగా నిషేధించి 2019 ముందు ఉన్న బ్రాండ్లనే మళ్లా మార్కెట్లోకి తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ డైరెక్ట్ గానే ప్రకటించారు. దాంతో అటు మందుబాబుల్లో అసంతృప్తిని పోగొట్టేసి ఎంతో కొంత ఆశను నింపినట్లే అయింది. ఈ నేపథ్యంలోనే ఆయన సైన్యం నిలబడిన చోట అందరూ 21కి 21 నెగ్గించి అందలమెక్కించారనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక వైసీపీ హయాంలో బ్రాండెడ్ లిక్కర్ పాలసీలన్నింటినీ అటకెక్కించేసి సొంత లిక్కర్ను తెర మీదకి తీసుకొచ్చిన జగన్ అండ్ కో గవర్నమెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలను బ్లాక్ మనీగా సంపాదించుకుని వెనకేసుకున్నారే తప్ప ప్రజా సంక్షేమం కోసం విసిరిన ఎంగిలి మెతుకులపై ప్రజలకు నిజంగానే ఆగ్రహం వచ్చింది. దాంతో వాటి కోసం ఆశపడిన 11 నియోజకవర్గాలకు చెందిన వైసీపీ వర్గాలే తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల ప్రజలు క్లీన్ స్వీప్ చేయటం ఇప్పటికీ జీర్ణించుకోలేని ఆచరణగానే మిగిలిస్తోంది. తప్పని పరిస్థితుల్లో వాటిని తాగిన మందుబాబుల ఆరోగ్యం మాత్రం కొండకెక్కేసింది. ఈ నేపథ్యంలోనే ప్రజల మాన ప్రాణాల కంటే వ్యాపారమే ముఖ్య ధ్యేయంగా వైసీపీ పాలన సాగిందనే విమర్శలు ఒక రేంజ్లో వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాన్ని నడపడానికి మద్యానికి మించిన ఆదాయం కనిపించడం లేదనే విధంగా ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తున్న బ్రాండెడ్ లిక్కర్ పాలసీపై కొత్త తాయిలాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. మరో మాటగా చెప్పాలంటే మద్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న సత్వర చర్యల్లో భాగంగా ఇప్పటికే ఏపీలో ఆర్థిక పరిస్థితి అట్టడుగుకు చేరిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో అర్జెంటుగా ఏపీలో ఏర్పడిన ఆర్థిక లోటును పూడ్చుకునే ప్రయత్నంలో భాగమే చీఫ్ అండ్ బ్రాండెడ్ లిక్కర్ నినాదాన్ని తెర మీదకు ప్రభుత్వం తీసుకొచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సబ్ కమిటీ మరి 1-2 సిట్టింగ్స్లో దీన్ని ఒక కంక్లూజన్ తీసుకొచ్చి మరి ఒక మంచి పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అతి త్వరలోనే పాలసీని అమలు చేయడానికి కావాల్సినటువంటి పాలసీ డెసిషన్స్ అన్నీ కూడా ఒక 1 వీక్ లోపే చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అవసరమైతే 1-2 మీటింగ్స్ అయినా పెట్టుకుని వీళ్ళని తొందరగా దీన్ని కంక్లూడ్ చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దీని మీద సబ్ కమిటీ మరి 1-2 సిట్టింగ్స్లో దీన్ని ఒక కంక్లూజన్ తీసుకొచ్చి మరి ఒక మంచి పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించాలని చెప్పి ఏపీలో కొత్త మద్యం పాలసీ కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. ఎన్నికల్లో లిక్కర్ డీలర్లు ఆకట్టుకునే రీతిలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రభుత్వ ఖజానాను నింపే పద్ధతిని కూటమి చర్యలు చేపట్టింది. ఇక నుంచి మన మందుబాబులు ఇష్టమైన బ్రాండ్ల బ్రాందీ, విస్కీ, రమ్మును గటగట గుటకేసే రీతిలో కొత్త పాలసీ ఖరారైంది. బ్రాండెడ్ లిక్కర్ పాలసీని ఏపీలో అమలు చేసేందుకు ఆయా కంపెనీ ప్రతినిధులతోనూ చర్చలు జరిగాయి. ధరలపైన, కొత్త ఫార్ములపైన నిర్ణయానికి కూడా వచ్చేశారు. అదే సమయంలో మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకే అప్పగించినట్లు అధికారిక సమాచారం. చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ లిక్కర్, క్వాలిటీగా ఉండే లిక్కర్ని అందించాలి ప్రజలకి అందుబాటులో. ఎందుకంటే తప్పదు, ఇవాళ నడపాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే పక్క నుంచి వేరే రాష్ట్రాల నుంచి అటు
తెలంగాణ నుంచి వచ్చేస్తుంది, తమిళనాడు నుంచి వచ్చేస్తుంది, కర్ణాటక నుంచి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మొత్తం కూడా ఒక స్టడీ టీం తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 6 రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడైతే గవర్నమెంట్ నడుపుతున్నటువంటి షాప్స్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ప్రైవేట్గా నడుపుతున్నటువంటి షాపులు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, అవన్నీ కూడా స్టడీ చేసి రావడాలని చెప్పి ఒక కమిటీని పంపించడం జరిగింది. అక్టోబర్ 1 నుంచి, ఎందుకంటే వాళ్ళ పీరియడ్ అయిపోతుంది, సెప్టెంబర్ ఎండింగ్ కల్లా పాత పాలసీ అయిపోతుంది కాబట్టి అక్టోబర్ 1 నుంచి ఒక మంచి బెస్ట్ పాలసీ, ప్రజల ఆరోగ్యాన్ని హాని కలిగించే కాకుండా ఇవాళ అందుకనే 5 స్టెప్ దాని మీద క్వాలిటీ చెకప్స్ ఉంటాయి. ల్యాబ్లో దీని మీద చెకప్స్ కూడా పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సందీప్ 2019-20లో 17,473.25 కోట్ల రూపాయలు కేవలం లిక్కర్ నుంచి ఆదాయం ప్రభుత్వానికి వస్తే 2020 నుంచి 2021లో 17,890.1 కోట్ల రూపాయలకు పెరిగింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం 21,000 రూపాయలు 432.31 కోట్లకు పెరిగింది. 2022-2023 నాటికి 23,785.32 కోట్లకు పెరిగింది. 2023-2024 నాటికి ఈ ఆదాయం 26,000 కోట్లకు చేరిందని అనాధికార సమాచారం. ఎక్సైజ్ ఆదాయం పెరగబట్టే అత్యవసర ఖర్చులకు గత వైసీపీ ప్రభుత్వం వినియోగించినట్లు విశేషజ్ఞులు అంచనా. ఇక తాజా పరిస్థితులను తట్టుకోలేని ప్రభుత్వం ఒకవైపు ఇటు సూపర్ 6 పథకాల కోసం రీషెడ్యూల్ పేరుతో మళ్లీ అప్పుల కోసం తిప్పలు పడుతుంటే మరొక వైపు ఏకంగా ప్రకృతి విరుచుకుపడింది. ఈ పేరుతో సూపర్ 6 కు సెలవు ఇద్దామనుకుంటే వరద బాధితులకు పరిహారం చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం ఇచ్చే నిధులతో గట్టెక్కుదామనుకుంటే ఎంతవరకు సాధ్యమో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అధికారిక వర్గాల్లోనే తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మద్యం పాలసీతోనే ప్రభుత్వం ఆర్థిక గండం నుంచి గట్టెక్కుతుందనే అభిప్రాయానికి వచ్చేశారు. ఈ నెల నుంచి ఫ్రీ టచింగ్ 1+3 ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారిక సమాచారం. ఇప్పటికే ఈ పాలసీ రూపకల్పనకు అన్ని అంశాలను ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేసింది. ఇతర రాష్ట్రాల్లో మద్యం పాలసీలు ఏ విధంగా ఉన్నాయనే అంశంపైన అధ్యయనం చేస్తుంది. ఆ పాలసీ వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి ప్రయోజనాలు తదితర అంశాలపై ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తాజా పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే 2019 కంటే ముందు ఉన్న ప్రభుత్వాల్లో బిడ్డింగ్ ద్వారా ఈ వైన్ షాప్లను రన్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో మొత్తం వైన్ సంస్థనే పూర్తిగా మార్చేసింది. బిడ్డింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో లిక్కర్ శాఖనే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దాంతో ప్రైవేట్ వ్యక్తుల బిజినెస్ కాస్త అటకెక్కింది. దాంతో మద్యం అమ్మకాలకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించడంపై జగన్ ప్రభుత్వం భారీ విమర్శలకు కేంద్రంగా మారింది. జగన్ తీసుకొచ్చిన ఈ విధానంతో ఆ పార్టీపైనే వ్యతిరేక ధోరణి ఏర్పడిందంటే నమ్మక తప్పదు. కర్ణుడి చావుకు కారణాలెన్నో అనే చందాన జగన్ ఘోర ఓటమికి కారణాల్లో ఇది కూడా ఒకటే అని చెప్పాలి.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే వైసీపీ చేసిన లిక్కర్ పాలసీని పూర్తిగా రద్దు చేసి పాత పద్ధతిని మళ్లీ అమలు చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే కొత్త ఎక్సైజ్ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు పాత పద్ధతి వేలంలోనే మద్యం దుకాణాలను అప్పగిస్తుంది. మద్యం అమ్మకాలకు సంబంధించి పాలసీ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ పలు అంశాలపై చర్చించారు. కారు చౌకగా మేలిమి బ్రాండ్లు ధరల అమ్మకాలపై బ్రాందీ, విస్కీ, బీరిల్లో పాత బ్రాండ్లను తిరిగి ఏపీలో విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకొచ్చింది. అన్ని నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటుంది. తక్కువ ధరకు మద్యం అమ్మకాలు చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేలా కొత్త ఎక్సైజ్ పాలసీలో కసరత్తును ప్రభుత్వం చేసింది. దాంతో 5 ఏళ్ల కాలంలో అందుబాటులో లేకుండా పోయిన ప్రముఖ బ్రాండ్ల మద్యం ఏపీలో తిరిగి అందుబాటులోకి రానున్నాయి. దాంతో మందుబాబుల సంబరాలు కాస్త అంబరాన్నంటాయనే చెప్పొచ్చు. రాష్ట్రంలో ఎంఎన్సీ బ్రాండ్లకు పర్మిషన్లు ఇవ్వాలని మంత్రివర్గం ఓ నిర్ణయానికి వచ్చింది. తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్ బాటిల్ను 80 రూపాయల నుంచి 90 రూపాయలకి అందించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మద్యం విషయంలో అక్రమాలకు తావు లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అమ్మకాల్లో మెరుగైన విధానంపైన కసరత్తు తుది దశకు చేరింది. తాగి చెడిపోయిన వాడే తప్ప బాగుపడిన వాడు ఎవడు అని గతంలోనే దేవదాసు అన్నట్లు చరిత్ర చెబుతుంది. అన్నీ తెలిసి సంతోషం వచ్చినా మందు పూజ, దుఃఖం వచ్చినా మందు పూజ, పండగొచ్చినా మందు పూజ, ఇంకేదో వచ్చినా మందు పూజనే. అన్నిటికీ సర్వవ్యాధి నివారణలా అన్ని వేళలా మందు మాత్రం కంపల్సరీ అయిపోతుంది. ఓవైపు ఇల్లు గల్లైపోతున్నా, భార్య పిల్లలు పస్తులు పడుకుంటున్నా పట్టని మందు బాబులు మేలుకునేదెప్పుడో మరి. చివరకు ఆలి పుస్తలు అమ్ముకొని తప్పతాగి దేవదాసులా మారిపోయిన బతుకులు కూడా ఎన్నో. చివరకు అంతే తప్పతాగి 2-3 4 వీలర్లకు నడిపి ఘోర ప్రమాదాలకు గురై గుర్తు తెలియకుండా అనంత లోకాలకు వెళ్లిపోతున్న అభాగ్యులను చూసైనా మారని మూర్ఖ శిఖామణులకు ఆ దేవుడు దిగి వచ్చినా మార్చలేడని తేలిపోయింది. అందుకే సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టిన సీఎం ఎన్టీఆర్ కూడా ఓ అడుగు వెనుకకే వేశారేమో అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా మద్యం మనుగడకు ఊపిరి పోసాయే తప్ప వాటి నివారణ చర్యల వైపు కన్నెత్తి కూడా చూడలేదనేది జగమెరిగిన నగ్న సత్యం. దాంతో నిన్నటి జగన్ దానిని పూర్తిగా ప్రభుత్వ పరం చేస్తే నేటి కూటమి ప్రభుత్వం దానిని ప్రైవేటు పరం చేసే దిశగా నిర్ణయాలు చేసింది. చివరగా మరో విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ మద్యపాన నిషేధం విధించినా అలవాటైపోయిన మందు బాబులు చివరకు స్పిరిట్ కూడా ప్రాణాపాయమని తెలిసినా తాగేసి చచ్చిపోతున్నారు. అయినా వారి అలవాట్లు మారడం లేదు, మానడం లేదు.
ఏదేమైనా అన్ని విధాలుగా అన్ని కోణాల్లోనూ పరిశోధించి జగన్ ప్రవేశపెట్టిన చీప్ లిక్కర్ను గంగలో కలిపేశారు. వాటి స్థానంలో గతంలో చెల్లుబాటైన లిక్కర్నే మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తామని కూటమి ఎన్నికల ప్రచారంలోనే డిప్యూటీ సీఎం ప్రకటించిన విధంగా చీప్ అండ్ బెస్ట్ లిక్కర్ను మార్కెట్లోకి మందుబాబులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక మందుబాబులకు పండగే పండగ. మందేస్తే ఎవరి మాట వినని మహారాజులు ఒక్కసారి మీ ఆలి తాళి ఆ వెనక ఉన్న కుటుంబం గురించి, పిల్లల గురించి, అమ్మా నాన్నల గురించి ఓసారి ఆలోచిస్తే బాగుంటుందేమో ఆలోచించండి. సో ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో బర్నింగ్ ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.